రాజకీయాల్లో నెమ్మదిగా ఉండడం, ఎవరి మీద విమర్శలు చేయకుండా రాజకీయాలు చేయడం ఈ రోజుల్లో సాధ్యమేనా? పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు గాజువాక నుంచి. గాజువాకలో ఒక్కసారి పోటీ చేస్తే రెండోసారి పోటీ చేసే అవకాశమే లేదు. అభ్యర్థులు ఎవరు ఉండరు, కనుమరుగైపోతున్నారు నాయకులు. మరి మీకు మిమ్మల్ని ఏమైనా సెంటిమెంట్ వెంటాడుతుందా? ఎందుకు మీరు పదే పదే గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు? అదే అంటే ఆ సెంటిమెంట్ అయితే ఉందండి. రెండోసారి గెలిచే అవకాశం లేదనే సెంటిమెంట్ ఉంది. కానీ మేము గెలిచినా ఓడినా ప్రజలతో మమేకమై గాజువాకలో ఉంటాం కనుక మాకు అధికారం ఉంటే ఖచ్చితంగా అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి త్వరగా పనులు చేయడానికి ఆస్కారం ఉంటుందండి. అధికారం లేకపోతే పోరాటాలు చేయాలి. అంటే మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం కనుక ఆ సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు గాజువాక మాత్రమే ఈ సెంటిమెంట్? ఒక్కసారి అంటే గడిచిన 20 సంవత్సరాల్లో చూసుకుంటే ఒకసారి పోటీలో ఉన్న వాళ్ళు రెండోసారి ఎమ్మెల్యేగా గెలవట్లేదు, రాజకీయంలో కూడా వాళ్ళు మనుగడ అనేది కంటిన్యూ కావట్లేదు. మరి మీరు గత 15 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తున్నారు. ఈ లెగసీ ఎలా వచ్చింది అసలు? అంటే ఇదివరకు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి గెలిచిన తర్వాత పోటీ చేయలేనటువంటి సందర్భాలు ఉన్నాయండి. ఇంకోసారి ఒకసారి పోటీ చేసి రెండోసారి ఓడిపోయిన తర్వాత కూడా కనుమరుగైపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈసారి పోటీ చేస్తే మూడోసారి పోటీ చేసినట్టు అవుతుందండి ఎమ్మెల్యే కింద. అంటే 2014లో పోటీ చేసాం ఎమ్మెల్యే కింద, తర్వాత 2019లో పోటీ చేసాం, ఇప్పుడు 2024లో కూడా పోటీ చేసే అవకాశం మా బాస్ ఇస్తారని ఆస్తూ ఉన్నాం. అంటే మీరు ఈ గాజువాకలో మరోసారి పోటీ చేసి గెలవరు అనే సెంటిమెంట్తో పాటు 2014 గెలిచాం కాబట్టి 24 గెలుస్తాం, ఖచ్చితంగా సీట్ వస్తే అనే ఈ సెంటిమెంట్ కూడా ఏమైనా ఫాలో అవుతున్నారా? ఆ సెంటిమెంట్ ఏం లేదు. కానీ ప్రజలకి గడిచిన 10 సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఎలాగున్నాను, అధికారం లేనప్పుడు ఎలాగున్నాను, అధికారం ఉన్నప్పుడు నా తీరు ఎలాగుంది, అధికారం లేనప్పుడు నా పోరాటం ఎలాగుంది అన్నది ప్రజలందరూ గమనించి ఒక నమ్మకానికి వచ్చారండి. సో ఈరోజు ఆ నమ్మకంతోనే గెలుస్తానని, నాకు సీట్ అవకాశం వస్తే ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం ఉంది. నాదొక స్ట్రైట్ క్వశ్చన్. అది ఏంటి అంటే, పల్లా శ్రీనివాసరావు మంచిగా ఉంటారు, చాలా మంచి వ్యక్తి, అడిగిన అన్నీ చేస్తారు అనేది పబ్లిక్ టాకా, లేకపోతే పల్లా శ్రీనివాసరావు ఒక ముసుగేసుకుని మంచి అనేది దీన్ని మెయింటైన్ చేస్తున్నారా? ఏం చెప్తారు దీని మీద? నేను ప్రజలు మనకన్నా చాలా తెలివైన వాళ్ళండి. ప్రజలు ఖచ్చితంగా మనల్ని నాయకుడు ఒక తీరుని గమనిస్తారు. నేనైతే త్రికరణ శుద్ధిగా ఏ పని చేసినా చేస్తాను. మీకు ఏమన్నా ఒక టైమింగ్ ఏమైనా సెట్ చేసుకున్నారా ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ? ఇలాగా మాకు ఇంకా రెండో వ్యాపకం పెట్టుకోలేదండి. మాకు మొదటి నుంచి కూడా తెల్లవారి నుంచి కూడా ఇదే వ్యాపకం. ఇక్కడ మార్నింగ్ 6-7 నుంచి రెడీగా ఉంటాం. అది అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఫాదర్ సర్పంచ్ టైం దగ్గర నుంచి కూడా ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇది అలవాటు అయిపోయింది మాకు. నాకు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అనిపిస్తుంది, ఏంటంటే మొత్తం ఇన్ని రకాల షీల్డ్స్ ఉన్నాయి. అంటే మీరు పబ్లిక్లో ఉండడం కోసం ఇవన్నీ కండక్ట్ చేస్తున్నావా, లేకపోతే మీకు వచ్చినవా, మీరు ఇచ్చినవా, ఏంటి ఇవన్నీ? అసలు ఇవి మా ఫాదర్కి వచ్చినవి, నాకు వచ్చినవి కూడా ఉన్నాయండి. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి స్టోర్ రూమ్లో. ఇది ఎవరు చిన్నవాళ్ళు ఇచ్చినా పెద్దవాళ్ళు ఇచ్చినా సరే ఆ షీల్డ్ని కొంచెం జాగ్రత్తగా ఉంచడం మాకు అలవాటు అండి. సో ఇది మరి రెండో తరం రాజకీయ నేతలుగా ఉన్నాం కనుక ఇవన్నీ కూడా అప్పటి నుంచి వచ్చినటువంటి మాట, జ్ఞాపకార్థంగా ఉంచాం అలాగా. ఓకే, ప్రజలు మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని గుర్తు